చలో. ఏమిటంత గట్టి కాకలేసావు? పిల్ల జరుచుకుంటుంది. అరుణ, ఏమిటి వేరే వేషం? అంకుల్. వాట్ బేబీ? అంకుల్. వాట్ బేబీ? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అట్రా. అందుకని రిహార్సల్ చేస్తోంది. నిన్నెవరు అడిగారా? చదిలేరా? దట్స్ ఆల్ రైట్. మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను డాడీ. వెళ్ళు. ఏమిట్రా గట్టిగా అరుస్తా ఉంటుంటే? ఏడు మొహం పెడితే ఒప్పుకుంటాను అనుకుంటాను. నెవర్ 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 నెవర్. ఏమిట్రా నెవర్ నెవరు? ఇంతకీ డాడీకి ఇష్టం లేదు, ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేయడానికి వీలు లేదు అని చెప్పమంటా, అంతేనా? అంతే. గట్టిగా గట్టిగా చెప్పు. బాగా గట్టిగా చెప్తాను. రైట్. అరుణా, అరుణా, నా మీద కూడా కోపమేనా? నాకు ఈ ఫ్యాన్సీ డ్రెస్ అక్కర్లేదు, కాంపిటీషన్స్ అక్కర్లేదు. నా పేరు కొట్టేయమని చెప్పేస్తాను. అంత నీ ఇష్టమేనా? మీకెవరికి ఇష్టం లేదుగా. మై పోర్ లిటిల్ బేబీ, ఇందాటికంటే నువ్వు బాగా యాక్ట్ చేసి ఫ్యాన్సీ డ్రెస్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. మరి డాడీ? డాడీ ఆయన కాదనటం, దాంతో నువ్వు ఇలాగే మూతి ముడిచి కూర్చోవటం, అది నేను చూడలేక సరే అనటం, ఇది ఎప్పటిదా చిన్నప్పటి నుంచి వస్తున్న కథగా ఇట్స్ లాంగ్ టేల్. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. సీన్ ఇంకా ఇంటికి రాలేదు. టైం ఎంత అయిందే? అబ్బే ఎంతో కాలేదత్తయ్య, 7:25. Between Iraq and India. This is All India Radio. టైం ఎంత అయిందే? 9 దాటింది అత్తయ్య. అలా ఒప్పుకో. వాడిని వెనకేసుకొద్దాం అనుకున్నావా? చాలా పొద్దుపోయింది. నువ్వైనా పోయి ఎంగిలి పడు. వచ్చేస్తారత్తయ్య. ఆఫీస్లో ఏం పనో ఏమో, వాడిని కూడా రానివ్వండి. ఏమిటోనమ్మా మీరు మీ దాంపత్యాలు. వాడికా హౌసు అక్కర్లేదు, వైఫు అక్కర్లేదు, నీకా మౌతు లేదు. ఇంత నోరు లేని దానివి ఎలా సంసారం చేస్తావే? అమ్మయ్యా వచ్చారా? ఏ లేకపోతే అక్కడే పొంచేసి అక్కడే పడుకుంటా అనుకున్నావా? మీకు శ్రీధర్ గారు ఎదురుగా ఉంటే శ్రీమతి ఎందుకు? ఎందుకా? లోపలికి చెప్తా. ఒరే సీను, అమ్మా ఇప్పుడా రావటం? ఇప్పుడే కదమ్మా పొద్దుగుకింది. మన బందర్ మిఠాయి దుకాణం సింగులేడు మన పేటలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాడు. నీ కోసం ప్రత్యేకంగా తొక్కుడు లడ్డు చేసి. ఒరే వయసు లేటు అని అడుగుతున్నా నేను. అదేమిటమ్మా లేటు? పక్కింటి వాళ్ళ రేడియో ఇప్పుడేగా గ్రామస్తుల కార్యక్రమం చెబుతోంది. నేను వింటూ లోపలికి వచ్చాను. ఇప్పుడు మా అయితే 6:10 6:15 అయి ఉంటుంది. ఒరే నాకు కళ్ళు పోయినా టైం సెన్స్ పోలేదురా. అదేమో 7:25, నువ్వేమో 6:50. అది కాదమ్మా. పోన్లేండి అత్తయ్య. నా బిడ్డ నేను దండించుకుంటున్నాను. మదర్ గాడ్డా, డోంట్ ప్లే లైఫ్. అబద్ధాలు ఆడకూడదంటే డోంట్ ప్లే లైఫ్ కాదత్తయ్య, డోంట్ టెల్ లైఫ్. రైట్, డోంట్ టెల్ లైఫ్. ఐ యామ్ వెరీ సారీ మమ్మీ, ఐ యామ్ వెరీ వెరీ సారీ. ఆల్ రైట్ మై సన్, ఆల్ రైట్ మై సన్. అమ్మాయి ఎవరే అమ్మాయి? నా డాటర్ ఇల్లరా, నా కోడలు. ఏమిటి ఇదా? అమ్మాయా? అయితే ఇంకే నేను బుజ్జి పాపాయిని. నీ కడుపున ఒక కాయ కాసే వరకు అది అమ్మాయి, నువ్వు నాకు బుజ్జి పాపాయి. అమ్మా ఇంకా పాపాయిలు కావాలి. నీ మొక్కులు ముడుపులు ఎందుకే? మేమిద్దరం ఉన్నాగా, చెరొక సంఖ్యను వేసుకుని హాయి అని దోలపాట పాడరాదు. బేబీ నాకు కావాల్సింది బిగ్ పాపాయిస్ కాదురా, నాకు కావాల్సింది స్మాల్ పాపాయిస్, స్మాల్ పాపాయిస్. మమ్మీ ఇంటి దగ్గర కూడా ఆఫీస్ పనులేనా? ఇదిగో చూడవా, ఈ ఒక్క కాగితం ఉంది. డోంట్ డిస్టర్బ్ మీ. వెళ్ళు. ఏమండి, నాకు నిద్ర వస్తుంది బాబు. వీటి పడుకో. ఏమండి, మీకు నిద్ర రావడం లేదు? ప్లీజ్ ఇదిగో ఈ ఒక్క కాగితమేనా? ఇవాళ తిథి ఏమిటో తెలుసా? విద్య చదివి అయి ఉంటుంది. అలా చూసి చెప్పండి. ఐఎమ్ సారీ, ఇవాళ అమావాస్య అన్నమాట. అయితే మీ ఇష్టం వచ్చేసేపు ఇలా రాసుకుంటూ కూర్చోండి, నేను వెళ్ళి వంటింట్లో పడుకుంటా. నేను వెళుతున్నా. అటెన్షన్.
అరుణ అంకిల్ ఎస్ కెప్టెన్ అంకిల్ అంకిల్ ఎస్ కెప్టెన్ అంకిల్ బెంగళూరు నా స్నేహితురాలు పెళ్లి నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా వెళ్ళాలి అంకిల్ అయితే ఇంకే వెళ్ళు పప్పే నాన్న నాన్న ఒప్పుకోకపోతే మనీ హలో ఎవరండి శ్రీనివాసరావు గారు లేరండి అచ్చో ఏమిటమ్మా ఇది మరీ చిన్నపిల్లవైపోతున్నావు ఏం అర్జెంట్ కాలో ఏమిటో అంతకంటే నాది ఏం అర్జెంట్ అంకుల్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ మీరు ఇక్కడ ఉన్నారా బాస్ ఫోన్ చేస్తే మీరు లేరన్నారట ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారని మమ్మల్ని కోపడుతున్నారు అదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా ఫోన్ చేసింది డాడీయా అంకుల్ డాడీ కోపడతారేమో అంకుల్ కోపడితే పడు అంకుల్ 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 ఊరుకో పప్పి నువ్వు తప్పులు చేయటం చివాట్లు నేను పట్టం మామూలేగా అవి వేయించుకునే అక్షంత లేవు నేనే వేయించుకుంటాను నువ్వు శుభంగా వెళ్తా ఓకే తప్పు చెప్పాలి ఓకే బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా ఐఎమ్ సారీ నేను చూడలేదండి తెలుస్తూనే ఉందిగా లేకపోతే లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎందుకు ఎక్కుతారు ఇజ్ ఇట్ ఐఎమ్ వెరీ సారీ మేడం వచ్చే స్టేషన్ నేను దిగిపోతాను అంతవరకు మీతో పాటు జాగారం చేయమంటారా అటెక్కడి గొలుసు లాగి బండి ఆఫ్ చేస్తాను అపరాధం చెల్లించడానికి 500 ఉన్నాయా లేవు మరి ఆల్ రైట్ మీరు కాస్త సామాన్లు జాగ్రత్త చూస్తానండి నేను వచ్చే స్టేషన్ దింపుకుంటాను ఓకే అటెక్కడికి కిటికీలు పట్టుకుని ఏ పక్క కంపార్ట్మెంట్ లో చేరుకుంటాను పడిపోతే చచ్చిపోతాను ఆ పాప నానెత్తి నుద్దడానికా ఇంత పుణ్యం కట్టుకున్నవారు ఆ మాత్రం పాపం మొయ్యలేరా ఏమండి పక్క కంపార్ట్మెంట్ తలుపులేసి ఉన్నాయి వచ్చే స్టేషన్ దాకా నేను ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తే మీకేం అభ్యంతరం లేదుగా చూడండి బయట చాలా చలిగా ఉంది నా బ్యాగ్లో ఉలన్ స్కార్ఫ్ ఉంది అది కాస్త ఇవ్వండి ప్లీజ్ కె రవీంద్రనాథ్ మీరు బెజవాడ గాంధీ స్కూల్లో చదువుకున్నారు కదండి అవును నీకెలా తెలుసు నేనండి అరుణను అరుణ అంటే అదే మీరంతా ఐస్ క్రీమ్ అరుణ అనేవారు చూడండి మీరా ఏమండి నేను చచ్చిపోయాను అనుకున్నారా చెప్పండి మీరు లోపల రండి లేడీస్ కంపార్ట్మెంట్ కదండి పర్వాలేదు ప్రాణం కంటేనా రండి కూర్చోండి చిన్నప్పుడు మగరాయిల్లో ఉండేవారేమో వయసు వచ్చేసరికి అరుణ కుమార్ అయిపోతారనుకున్నారు కానీ మీరు మాత్రం మారలేదా అన్నట్టు చిన్నప్పుడు మీకు వానపాము నిక్నే ఉండేది ఇప్పుడుందా పోయిందా
అంత ఆప్యాయంగా పిలిచే మీలాంటి వారంతా దూరం అయ్యేసరికి ఆ పేరు కూడా రిటైర్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా ఉంటున్నారు. మరి మీరు మీ శ్రీవారు ఏం చేస్తున్నారు? మీకు ఎంతమంది? ఇంకా లేదన్నమాట. అది మంచిదేలేండి. అప్పుడే పిల్ల బీచ్ ఉంటే గాలి బీచుకోవడానికి కూడా తీసుకోవడం. నాకు ఇంకా పెళ్లి కాలేదు. I see. విజ్జి అంటే అదేనండి, మన క్లాస్ లో మూలగా కూర్చునేది, గుమ్మ ముందు పెట్టుకుని వస్తున్నారు పక్కన. విజ్జి బుజ్జి ఉల్లిపాయ బజ్జి నేర్పించేవాడు. కరెక్ట్, బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. దానికే పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. మీ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మీరు పిలవకపోయినా వచ్చేస్తాను. అంతేకాదు, మీ శ్రీమతి గారిని తీసుకురావాలి. ఐఎమ్ సారీ. చుట్టుకెళ్ళారా? చిన్న స్వామి, నాకు ఇంకా పెళ్లి కాలేదు స్వామి. అరే శ్రీధర్, చూడరా, అరుణ వాళ్ళ స్నేహితురాల పెళ్లికి బెంగళూరు వెళ్ళాలంటుంది. పంపించమంటావా? అసలు ఆమె ఇప్పుడు ఇక్కడ ఉందా? బెంగళూరు వెళ్ళిందా లేక మధ్య మార్గంలో ఉందా? వెళ్ళింది. అయితే నువ్వు పంపించేసి తర్వాత నా పర్మిషన్ అడుగుతున్నావు. అన్న తండ్రివి నీకు తెలియాలి కదరా, అందుకని. ఆ గౌరవం మీరు నాకెప్పుడు ఇచ్చారు? సరే, తండ్రిగా నువ్వు ప్రవర్తిస్తేగా. తల్లి లేని పిల్లే అచ్చటా ముచ్చటా ఉంటుంది అని ఎప్పుడైనా గ్రహించావా? ఏదో పెద్ద మిలిటరీ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఆర్డర్లు ఇవ్వటం కానీ. చాలే బాయ్, తల్లి లేని పిల్ల కదా, నువ్వు గానం చేసి పాడు చేస్తుంది చాలు. నేను కూడా అవతాసి ఇంకా పాడు చేయడం దేనికి? ఆమె గారు తిరిగి ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా? ఏమో, ఎప్పుడొస్తే అప్పుడు వస్తారు. నా ఇష్టం మీద నేను పంపించాను. నా ఇష్టం వచ్చినప్పుడు నేను పిలిపిస్తాను. అంతా నీ ఇష్టమే లేరా, నేను కాదన్నా. రేసీను చూడు, రేపు నాకు తెలియకుండా మీ దంపతులు ఇద్దరూ పీటల మీద కూర్చుని దాని పెళ్లి కాస్త జరిపించేసి 4 అక్షింతలు నా చేతికిచ్చి వెయ్యరా అని ఆజ్ఞాపించినా నేను ఆశ్చర్యపడ్ను. అరే శ్రీధర్, చూడ, అరుణని కన్నది నువ్వైనా ఆ పిల్ల పెరిగింది నా చేతుల్లో. ఆ పిల్ల భవిష్యత్తు మీద నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉందిరా. మర్చిపో.